सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 7వ అధ్యాయం. నిన్నటి తరువాయి. పూర్వం సంపాదించుకున్న పుణ్యం ఏదో ఉండటం వల్లే అలాంటి అందమైన సద్వస్తువుతో అంటే సాక్షాత్తు పరమేశ్వరుడితో కలయిక అయింది. అందుకే దాన్ని హృదయం అనే బుట్ట లేదా పేటికలో అలా సంగ్రహించి పెట్టుకుంటే చనిపోయే వరకు ఏ లోటు అనిపించదు. పూర్వజన్మలో చేసుకున్న గొప్ప సౌభాగ్యం వల్ల సాయిబాబా చరణార విందాలు చేతికందాయి. అలసి సొలసిన మనసుకి ఒకంత శాంతి,
అజ్ఞానాంధకార కుంభవృష్టిలో తడిపే సాంసారిక చింతల నుంచి శాశ్వత ముక్తి లభించాయి. ఎంత సుఖ సంపన్నులమైనప్పటికీ ఈ శ్రీ సాయి సమర్థులతో సహజీవనం నుంచి లభించే సుఖం మళ్ళీ ఏ రకంగానూ తిరిగిరాదు. నేనా సుఖాన్ని అనుభవించి ధన్యుణ్ణయ్యాను. ఆత్మానందము ఏకాగ్రతలతో పరిపూర్ణులై మానవ హృదయ బృందావనాలను రాగరంజితం చేసే సాయిని నేనేమని వర్ణించను? ఆయన పాదాలను ఆశ్రయించిన వారిని ఆయన తమ స్థానంలో కూర్చోబెట్టారు. కూర్చోవటం కోసం జింక చర్మాన్ని ఉపయోగించేవారు, చేతిలో సన్యాసుల దండాన్ని పట్టుకునేవారు, తపశ్చర్యను ఆచరించేవారు, హరిద్వారం ఇత్యాది తీర్థాల్లో ఉండేవారు, భిక్ష చేసి కడుపు నింపుకునే గోసావిలు, ఐహికాన్ని పూర్తిగా త్యజించిన చతుర్దాశ్రములు, సంసార బంధనాలను వదిలేసిన త్యాగులు, ఉదాసీలు లాంటి సర్వులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా హాయిగా మాట్లాడుతూ తిరుగుతూ నవ్వుతూ ఉండేవారు. ఆయన నాలుగుపై నిరంతరం అల్లా మాలిక్ అనే మాటలు నాట్యం చేస్తూ ఉండేవి. ఆయనకి వితండవాదాలు నచ్చేవి కావు. ఆయన వద్ద ఎప్పుడూ సటక అంటే బెత్తం ఉండేది. ఆయనకి కఠిన నియమాలను ఆచరించడం అంటే చాలా ఇష్టం. ఆయన సెమి దాంతి ఆయన వాణి పూర్ణ వేదాంతపు గుబాళింపుల సౌరభాలు వెదజల్లేది. చివరి వరకు బాబా గురించిన పూర్తి వివరాలు ఎవరికీ అంతుపట్టలేదు. శ్రీమంతుడు గాని దరిద్రుడు గాని అందరితోనూ ఆయన ఒకేలా సమానంగా వ్యవహరించేవారు. లక్ష్మీపుత్రుడు గాని బికారి గాని ఇద్దరిపై అక్కడ ఒకేలాంటి సమదృష్టి ఉండేది. ప్రతి వారి మంచి చెడు కర్మలు అలాగే వారి మనసుల్లోని మర్మాలు ఆయనకు తెలిసి ఉండేవి. వాటి చిహ్నాలనే అంతరార్థాన్ని చెప్పి ఆయన భక్తులను ఎంతగానో ఆశ్చర్యచకితులను చేసేవారు. ఆయన జ్ఞాననిధి. అయితే అజ్ఞానం అనే వేషం వేసుకునేవారు ఆయన. మాన సన్మానాల కోసం ప్రాకులాడడం అంటే ఆయనకు గొప్ప కష్టంతో కూడుకున్న పని అనిపించేది. సాయిబాబా లక్షణాలు అలా ఉండేవి. మానవ శరీరమే అయినప్పటికీ ఆయన పనులు అపూర్వంగా దైవానికే సంబంధించి ఉండేవి. షిరిడిలో అందరికీ ప్రత్యక్షంగా ఈయన దైవమే అన్న భావన ఉండేది. ఏం చమత్కారం బాబాది! పామరుణ్ణైన నేను దాన్ని ఎంతని వర్ణించగలను? శిథిలమైన దేవాలయాలను బాబా అపారంగా జీర్ణోద్ధరణ చేయించారు. షిరిడిలో తాత్యా పాటిల్ చేత శని, గణపతి, శివపార్వతులు, మారుతి, గ్రామదేవతల స్థితిని పునరుద్ధరింపజేశారు. భక్తుల నుంచి దక్షిణ నిమిత్తంతో తాము తీసుకునే డబ్బులో కొంత భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించి కొంత డబ్బును తిరిగి భక్తులకే ఇచ్చేసేవారు. కొందరికి ప్రతిరోజు 30 రూపాయలు, కొందరికి 10, 15, 50 ఇలా తమ మనసుకు తోచినట్లు గొప్ప సంతోషంతో పనిచేస్తుండేవారు. అది ధర్మంగా వచ్చిన డబ్బు. దాన్ని పుచ్చుకున్న భక్తులకి కూడా అలాంటి పూర్ణ విశ్వాసం ఉండేది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేయాలనుకునేవారు. బాబా కూడా వాళ్ళ డబ్బుని సత్కార్యాలకు వినియోగించాలన్న కోరికే ఉండేది. బాబా దర్శనంతో ఎందరో తుష్టులయ్యారు, ఎందరో దుష్టులు శిష్టులయ్యారు, ఎందరికో కుష్ఠరోగం పోయింది, ఎందరి అభిష్టాలు నెరవేరాయి. అంజనం కానీ లేదా ఆకురసాలు కానీ పెట్టుకోకుండానే ఆయన వల్ల ఎందరో అందులకి కంటి చూపు వచ్చింది. ఎందరో కుంటి వాళ్ళకి బాబా పాదాలను ఆశ్రయించగానే నడక వచ్చింది. బాబా మహిమ అద్భుతం. అది ఎవరికీ అంతుపట్టనిది. ఆయన దర్శనం కోసం అపరిమితంగా అన్ని చోట్ల నుంచి అసంఖ్యాకంగా యాత్రికులు రాసాగారు. అక్కడే ధుని సమీపంలోనే ఆయన మలమూత్ర విసర్జన చేసేవారు. బాబా ఒక్కోసారి స్నానం చేసేవారు, ఒక్కోసారి చేసేవారు కాదు. బాబా నిరంతరం ధ్యానస్తులై ఉండేవారు. బాబా వస్త్రధారణ మొదట్లో తలకి మంచి ధవళవర్ణపు తలపాగా, నడుముకు తెల్లటి దోవతి, ఒంటికి చొక్కా, అంతే. ప్రారంభంలో సాయిబాబా గ్రామంలో వైద్యం కూడా చేసేవారు. మళ్ళీ మళ్ళీ పరీక్షించి మరీ మందులు ఇచ్చేవారు. ఆయన హస్తవాస చాలా మంచిదవడంతో ఆయన గొప్ప వైద్యులని ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఓ భక్తుడి కళ్ళు వాచి ఎర్రవారాయి, కనుగుడ్లు అగ్నిగోళాల్లో అయ్యాయి. షిరిడిలో వైద్యులు దొరకలేదు. భక్తుడు అమాయకుడు, భావార్థి. తన కళ్ళని బాబాకు చూపించాడు అతను. వెంటనే బాబా జీడి గింజలను నూరి ముద్దను తయారు చేశారు. అలాంటి కళ్ళ నొప్పికి కొందరు ఓ పుల్లతో సురమా పెడతారు, కొందరు ఆవు పాలలో తడిపిన బట్టని లేదా దూదిని కళ్ళపై పెడతారు, కొందరు చల్లని కర్పూరం బిళ్ళలు పెడతారు, కొందరు అంజనం అంటే కాటుకు పెడతారు. అయితే బాబా పద్ధతే వేరుగా ఉండేది. ఆయన స్వయంగా తమ చేతితో జీడి గింజలు నూరి ఒక్కో ముద్ద తీసుకుని ఒక్కో గంటలో బాగా నింపి పెట్టారు. దానిపై బట్టతో కట్టు కట్టారు.
మర్నాడు కళ్ళకున్న కట్టు విప్పి పైన నీటిని దారగా పోశారు. కళ్ళ వాపంతా పూర్తిగా తగ్గిపోయి కనుపాపలు స్వచ్ఛంగా అయ్యాయి. కళ్ళు సున్నితమైన భాగం. అయితే జీడి గింజలతో కనుపాపలు అసలు మండనే లేదు. జీడి గింజలతో కంటి రోగం పలాయనం చిత్తగించింది. బాబాతో ఇలాంటి అనుభవాలు కోకొలలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. బాబాకు దౌతి వంటి యోగ ప్రక్రియలు తెలిసి ఉండేవి. లోకల్ దృష్టిని తప్పించుకుని ఆయన ఏకాంత స్థలానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు తమ ప్రేగులను కక్కి బయటికి తీసి కడిగి ఆరబెట్టేవారు. మసీదు నుంచి బావి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో కొంచెం ముందర ఒక మర్రి చెట్టు ఉండేది. దానికి కూడా అవతల మరో బావి ఉండేది. అక్కడ 2 రోజులకు ఒకసారి బాబా వెళ్తుండేవారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అక్కడ ఎవరూ లేని సమయం చూసి బాబా స్వయంగా బావి నుంచి నీరు తోడి మొహము అది కడుక్కునేవారు. సరే, అలాంటి ఓ సందర్భంలో ఆయన స్నానం చేసి కూర్చొని గబగబా తమ ప్రేగులను తీసి అక్కడ వాటిని కడగసాగారు. మేకను కోసిన తర్వాత కసాయివాడు దాని ప్రేగులను లోపల నుంచి బయటికి తీసి కడిగి చక్కగా స్వచ్ఛం చేసి ఒకదానిపై ఒకటి చుట్టగా చుట్టి పెడతాడు. అదేవిధంగా బాబా తమ ప్రేగులను తీసి లోపల బయట శుభ్రంగా కడిగి జామ చెట్టు మీద ఆరేసి లోకులనెంతో ఆశ్చర్యచకితులై చేసేవారు. ఆయన ఈ స్థితిని కళ్ళారా చూసిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వారు నిజంగా ఈయన ఒక గొప్ప మహనీయుడు అనేవారు. ఆయన అప్పుడప్పుడు ఖండయోగం చేసేవారు. అప్పుడు ఆయన తమ కాళ్ళు చేతులను వేరు చేసేవారు. అప్పుడు మసీదులో అక్కడక్కడ ఆ అవయవాలు విడివడి పడి ఉండేవి. బాబా దేహం ముక్కలు ముక్కలైన ఆది భయానక దృశ్యాన్ని చూడటం కోసం అసంఖ్యాకంగా ప్రజలు పరుగు పరుగున వచ్చేవారు. అయితే వారికి బాబా అప్పుడు అఖండంగా కనిపించేవారు. ఒక్కోసారి ఆ విధంగా ఉండటం చూసిన ఒక వ్యక్తి ఎంతో భయపడ్డాడు. మసీదులో ప్రతి చోట అన్ని మూలల బాబా శరీరంలోని ముక్కలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అయిపోయింది. దగ్గరలో ఎవరూ లేరు. ఎవరో దుష్టుడు బాబాని హతమార్చాడేమో. ఈ అత్యాచారం ఎవరు చేసి ఉంటారు? ఎవరికి చెప్పాలి? అలా చెప్తే నేనే ప్రమాదంలో పడతాను అన్న ఆలోచన మనసుకు వచ్చి అతను బయటికి పోయి కూర్చున్నాడు. ఇది బాబా యోగ సాధన అయి ఉంటుందని అతను కల్లో కూడా అనుకోలేదు. బాబా దేహము ఇలా చిన్నాభిన్నం అవటం చూసి అతని గుండెలు భయంతో దడదడలాడాయి. ఎవరితోనైనా ఈ విషయం తెలియజేయాలని అతని మనసుకి ఎంతగానో అనిపించింది. అయితే మొదటగా ఈ సమాచారం ఇచ్చిన వాడిని తానేనని, తన మీద నేరం మోపబడుతుందేమోనని ఇతరులకెవరికైనా చెప్పడానికి అతను ధైర్యం చేయలేదు. మనసులో రకరకాల ఆలోచనలు ముప్పురుకొనగా ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళి చూశాడు. అప్పుడు అతనికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. అంతకుముందు చూసిందంతా అదృశ్యమైపోయింది. బాబా తమ స్థానంలో హాయిగా స్వస్థంగా కూర్చొని ఉన్నారు. ఇది కళా నిజమా అని అతను విస్తుపోయాడు. ఈ యోగము, ఈ దౌతి అంటే హఠయోగ సాధనలో ఒక ప్రక్రియ. వీటిని బాబా తమ బాల్యం నుంచి ఆచరిస్తుండేవారు. వారి ఈ యోగ స్థితి అగమ్య గతి, ఎవరికి అర్థమయ్యేవి కావు. బాబా తమ వైద్యంతో ఎంతో ప్రఖ్యాతి చెందారు. దుర్బలులకు, నిరుపేదలకు ఆయన ఆరోగ్యము ప్రసాదించారు. అయితే ఇతరుల నుంచి ఒక కాని కూడా ఆయన ముట్టుకునేవారు కాదు. ఆ ప్రాంతంలో ఆయన హకీం అంటే ముస్లిం వైద్యుడిగా పేరు పొందారు. ఈ వైద్యము ఇదంతా ఇతరుల కోసమే. తమ స్వలాభం పట్ల ఆయన ఎప్పుడూ ఉదాసీనులుగానే ఉండేవారు. ఇతరుల ప్రయోజనాలు సాధించడం కోసం సహించడానికి ఎంతో కష్టమైనటువంటి సంఘటనలను కూడా ఆయన స్వయంగా భరించేవారు. దీన్ని గురించిన ఓ విలక్షణమైన కథను నేను శ్రోతలకు వర్ణిస్తాను.
దాంతో బాబా వ్యాపకత, దయార్థత మీకు తెలుస్తాయి. క్రీస్తు శకం 1910వ సంవత్సరం దీపావళి ధన త్రయోదశి రోజున బాబా దుని దగ్గర సహజంగానే కట్టెలను కాల్చుతూ కూర్చొని ఉన్నారు. దుని భయంకరంగా మండుతుంది. ఇంతలో నిశ్చలమైన మనసుతో కూర్చున్న బాబా ఆ దునిలో ఏకంగా తమ చేతినే చొప్పించి పెట్టేశారు. చెయ్యి కాలింది. మాధవ్ ఇతని ఇంటి పేరు ప్లస్ అనే తోస్తుంది అనే పేరు, మాధవ్ అనే పేరు గల ఆయన సేవకుడు అప్పుడు ఆయన వద్ద ఉన్నాడు. అతను అనుకోకుండా ఎందుకు అటు చూశాడు. మాధవరావు దేశపాండే కూడా అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నాడు. అతను కూడా వెంటనే పరిగెత్తి అక్కడ కూలబడిపోయాయి. బాబా నడుం పట్టుకొని ఆయన్ని వెనక్కి లాగాడు. తర్వాత అతను బాబాను ఏమడిగాడో చూడండి. ఆ ఆ దేవా, ఎందుకు ఇలా చేశారు? దేశపాండే అలా అనగానే బాబా సృహలోకి వచ్చి ఇలా అన్నారు. అరే, ఒడిలోంచి జారి ఒక పసిపాప కమ్మరి కొలింలోకి పడిపోయింది. ఓ కమ్మరి మనిషి భార్య తన భర్త కేక విని భయంతో పరిగెత్తి వెళ్ళింది. ఆమె పాపను తన ఒళ్ళో పెట్టుకొని కొలిమెత్తినే ఊదుతుంది. ఊదుతూ పరధ్యానంలో ఒళ్ళో పాప ఉందన్న సంగతి మర్చిపోయింది. ఆ పాప ఎంతో అల్లరి పిల్ల. అక్కడి నుంచి జారి కొలిమిలో పడిపోయింది. వెంటనే ఆ పాపని నేను లేవనెత్తాను. ఆ పాపను లాగటానికి నేను పోవటం వల్ల ఇలా అయింది. నా చెయ్యి కాలినా పర్వాలేదు, పాప ప్రాణం దక్కిందంతే చాలు. ఇప్పుడు ఈ చేతి బాధ తగ్గేందుకు ఎవరి నుంచి ఏ ఉపాయం చేయాలని మాధవరావు చందోర్కర్కి వివరంగా ఒక ఉత్తరం రాశాడు. వెంటనే చందోర్కరు ముంబైలో ప్రసిద్ధి చెందిన పరమానంద అనే డాక్టర్ని తీసుకొని వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించగల అనేక రకాల ఔషధాలు తీసుకొని డాక్టర్ పరమానందను నానాసాహెబ్ సాయిబాబా చరణాల వద్దకు తీసుకొచ్చాడు. బాబాకి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత తన రాకను కారణం చెప్పి చెయ్యి చూపమని విన్నపం చేశాడు. చెయ్యి కాలినప్పటి నుంచి ప్రతిరోజు బాగోజీ సిందే ఆ చేతికి నెయ్యి రాసి ఆకులు చుట్టి కట్టేవాడు. బాబాకు నయం అవ్వాలన్న సదుద్దేశాన్ని మనసులో పెట్టుకొని చేతిని కట్టును విప్పించాలని, పరమానందకి చూపించాలని, ఔషధోపచారాలు ప్రారంభించాలని నానాసాహెబ్ బాబాని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. పరమానందుడు కూడా కట్టు విప్పి చూడాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే బాబా ఇవాళ రేపు అంటూ ఆ వైద్యును అల్లా తమ చేతిని అసలు చూడనివ్వలేదు. ఆయన మనసులో అసలు భేదమనే మాటే లేదు. పరమానంద తెచ్చిన ఔషధాలకు షిరిడీ గాలి కూడా సోకలేదు. అయితే దానివల్ల అతనికి సాయి దర్శనం అనే ఆనందదాయకమైన యోగం పట్టింది. అయితే బాగోజీ మాత్రం ప్రతిరోజు చేతిని మర్దం చేసేవాడు. అలా అతను ఆయన సేవ చేసేవాడు. దానివల్ల కొన్ని రోజులకి చెయ్యి బాగైపోయి అందరికీ సంతోషం కలిగింది. చెయ్యి బాగైనప్పటికీ బాబాకు ఏ అసంతృప్తి కలిగిందో ఎవరికి తెలుసు. ఉదయం కాగానే ప్రతిరోజు కట్టే సంబరం నడిచేది. చేతికి ఏ విధమైన బాధ లేకపోయినా ప్రతిరోజు ఆయన నిష్కర్షణంగా ఆ చికిత్స నొప్పి లేకపోయినా నేతితో ఆ మర్దన ఆయన సమాధి వరకు జరిగాయి. అనిమ దృష్టి సిద్ధులను ప్రాప్తింపచేసుకున్న సాయిబాబాకు బాగోజీ చేసే ఈ ఉపాసన నిజానికి అవసరం లేదు. అయితే భక్తుల శ్రేయస్సుపై ఉన్న ఇష్టము మూలంగా బాబా బాగోజీ నిత్యనియమంగా చేసే ఈ ఉపచారాన్ని చేయనిచ్చేవారు. పూర్వజన్మలో చేసుకున్న మహాపాపం వల్ల కుష్టు లాంటి భయంకర రోగం అనే దుఃఖాన్ని బాగోజీ అనుభవించాల్సి వచ్చింది. అయితే అతనిది ఎంతటి అదృష్టం అంటే అతనికి బాబాతో కలిసి సహజీవనం చేసే యోగం పట్టింది. బాబా లెండి బాగుకి బయలుదేరితే బాగోజీ ఆయన ఛత్రధారి అయ్యేవాడు. దేహమంతా కుష్టు వ్యాధితో నిండిపోయినా బాబా సేవ చేసే విషయంలో అతనికి మొదటి స్థానము లభించింది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బాబా దుని ప్రక్కన స్తంభాన్ని కానుకొని విశ్రాంతిగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవ చేయటం కోసం హాజరయ్యేవాడు. కాళ్ళకి చేతులకి ఉన్న కట్లను విప్పేయటం, ఆయా స్థానాల్లో కండరాలున్న భాగాన్ని మర్దం చేయటం, మర్దం చేసిన స్థానంలో నేతిని రాయటం మొదలైన సేవల్ని బాగోజీ చేస్తుండేవాడు.
గత జన్మలో మహాపాపి అయిన బాబూజీ సిందే కుష్టి వ్యాధితో దేహమంతా నిండిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉండేవాడు. అయినప్పటికీ అతను బాబాకి గొప్ప భక్తుడయ్యాడు. కుష్టి వ్యాధి అతని వ్రేళ్లను తినేసింది. దుర్వాసనతో అవయవాల్లో పురుగులు పడ్డాయి. అలా ఎంతో దురదృష్టవంతుడైనప్పటికీ అతను బాబా సేవ సుఖం వల్ల ఉత్కృష్ట భాగ్యశాలి అయ్యాడు. సేవ చేయటానికి ఎవరొచ్చినా సాయిబాబా ఎవరిని కూడా తిరస్కరించేవారు కారు. పైగా వాళ్లతో ప్రేమగా ఉండేవారు. ఈ విషయానికి సంబంధించి భీమాబాయి దగుడు బావులకు చెందిన 2 ఉదాహరణలు బాబా బోధనా పద్ధతిలో రచయిత కాకాసాహెబ్ దీక్షిత్ సవిస్తారంగా చెప్పారు. సాయిబాబా అగాధ లీలను నేను ఎన్నని వర్ణించును. షిరిడి గ్రామంలో ఒకసారి ప్లేగు వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారం వినండి. దాదాసాహెబ్ కాబర్డే గారి చిన్న వయసులో ఉన్న కొడుకు తన తల్లితో పాటు సాయిబాబా సాన్నిధ్యంలో ఆనందంగా ఉన్నాడు. అసలే ఆ అబ్బాయి పసివాడు. అతనికి ఒళ్ళు పేలిపోయేలా జ్వరం వచ్చింది. తల్లి హృదయము తల్లడిల్లింది. ఆమె మనసు వికలమైపోయింది. వాళ్ళ ఊరు అమరావతి. అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది ఆమె మనసుకి. ఆ రోజు సంధ్యా సమయంలో బాబా నుండి అనుమతి తీసుకోవాలని మసీదుకు వచ్చింది. సాయంకాలపు 2 వ్యాహ్యులకి ముగించి బాబా వాడా వద్దకు వచ్చినప్పుడు ఆమె బాబా దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది. జరిగిన విషయమంతా వివరించింది. అసలే స్త్రీలకు కంగారు ఎక్కువ. అందులోనూ పిల్లవాడికి వచ్చిన తీవ్రమైన వణుకు పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. అసలే స్త్రీలకు కంగారు ఎక్కువ. అందులోనూ పిల్లవాడికి వచ్చిన తీవ్రమైన వణుకు పెరుగుతుందో కానీ తగ్గటం లేదు. ప్లేగు గురించిన భీతి పెరిగింది కనుక జరిగిన విషయమంతా ఆమె పదే పదే బాబాకి వివరంగా చెప్పసాగింది. దానికి సమాధానంగా బాబా మధుర మంజుల నాదంతో ఆమెతో ఇలా అన్నారు. ఆకాశంలో మబ్బు తెరలు కమ్ముకున్నాయి. కష్టాలొచ్చాయి. వర్షం కురిసి పంటలు పండుతాయి. మబ్బులు తొలగిపోతాయి. వచ్చిన కష్టాలు తొలగిపోతాయి. భయం ఎందుకు అంటూ ఆయన తమ కఫ్నీని నడుము వరకు పైకెత్తి నిగనిగలాడుతూ లేచిన తాజా బొబ్బలను అందరికీ చూపించారు. కోడిగుడ్డు ప్రమాణంలో 4 పక్కల లేచాయి అవి. బాబా అన్నారు, ఇలా చూడు, నీ కోసం నేను సంకటనాలన్నీ అనుభవించవలసి వచ్చింది. బాబా చేసిన దివ్యమో అలౌకికమో అయిన ఆ కృత్యం చూసి జనులు ఆశ్చర్యచకితులైనారు. తమ భక్తుల కోసం మహాత్ములు భయంకర దుఃఖాన్ని ఎలా అనుభవిస్తారో చూడండి. వారి హృదయం మైనం కన్నా మృదువుగా ఉంటుంది. అంతెందుకు, లోపల బయట అది వెన్నే. భక్తుల మీద ఆయనకుండే ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. భక్తులే ఆయన బంధువులు. ఓసారి అలాగే జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ నందూర్బార్ నుంచి పండరిపురానికి బయలుదేరాడు. నానాసాహెబ్ గొప్ప అదృష్టవంతుడు. అతను సాయికి చేసిన అనన్య సేవ ఫలించింది. అతనికి భూలోక వైకుంఠం అంటే శ్రీ విష్ణువు నివాస స్థానం ప్రాప్తించింది. అక్కడ అతను రెవెన్యూ అధికారిగా నియమించబడ్డాడు. నందూర్బారు ఉత్తరువు రాగానే వెంటనే ఉద్యోగంలో చేరాలని హడావుడిగా అక్కడికి వెళ్ళిపోయేందుకు సిద్ధమైనాడు. మనసులో అతనికి విఠోబా దర్శనం చేసుకోవాలని ఉంది. సకుటుంబ సపరివారంగా షిరిడీకి పోవాలన్న ఆలోచన కలిగింది. షిరిడీయే మొదటి పండరిపురం. అక్కడికి వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలి. అతను తన రాక గురించి ఎవరికీ ఉత్తరం రాయలేదు, కబురు కూడా చేయలేదు. సామానంతా సర్దుకునే హడావుడిగా అందరూ బండిలో కూర్చున్నారు. అలా నానాసాహెబ్ బయలుదేరిన సంగతి షిరిడీలో ఎవరికీ తెలియదు. అయితే బాబాకి ఇదంతా తెలుసు. ఆయన దృష్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా. నానాసాహెబ్
సత్వరం బయలుదేరాడు. అతను నిమ్గాం పొలిమేరకి వచ్చేసరికి షిరిడీలో జరిగిన గొప్ప చమత్కారం వినండి. బాబా మసీదులో మహల్సాపతి, అప్పా షిండే, కాశీరాం షింపే మొదలైన భక్తులతో ముచ్చడిస్తూ కూర్చొని ఉన్నారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, మన నలుగురం భజన చేద్దాం. పండిరి ద్వారాలు తెరుచుకుంటాయి. మనం ఆనందంగా భజన చేద్దాం. సాయిబాబాకి మూడు కాలాల గురించిన సంపూర్ణ జ్ఞానం ఉండేది. నానాసాహెబ్ పండరిపురానికి వెళ్ళడానికి బయలుదేరిన వార్త ఆయనకి తెలుసు. నానాసాహెబ్ గ్రామ పొలిమేరలోని శివ అనే కాలువ దగ్గరికి వస్తూ ఉండగానే బాబాకి ఆనందంగా భజన చేయాలన్న కోరిక కలిగింది. పండరిపురలా జాయేచే జాయేచే తిదేంచ్ మజలా రాహ్యంచే గర్తే మాజే రాయించే. తాత్పర్యం, పండరిపురానికి పోవాలి, అక్కడే నేనుండిపోవాలి. అదే నా ప్రభువుని నివాస స్థలం. బాబా స్వయంగా భజన చేయసాగారు. దగ్గరే కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ వంత పాడారు. పండరీ ప్రేమలో అందరూ లీనమైపోయారు. ఇంతలో నానాసాహెబ్ వచ్చాడు. అతను తన కుటుంబ సభ్యులతో సహా ఆయన పాదాలు సృష్టించి ఇలా అన్నాడు, మహారాజ్ ఇప్పుడు మాతో పాటు పండరిపురానికి రావాలి. అక్కడ హాయిగా నిశ్చింతగా ఉండాలి. అలా విన్నపం చేయవలసిన అవసరమే లేదు నిజానికి. ఎందుకంటే బాబా అప్పటికే పండరిపురానికి వెళ్ళడం కోసం ఎంతో ఉత్సాహంగా భజన చేస్తున్న స్థితిని భక్తులు అతనికి చెప్పారు. బాబా చేసిన ఈ లీలకు నానాసాహెబ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కంఠం పూడుకుపోగా బాబా చరణాలపై తన తలను పెట్టాడు. తరువాత ఆయన ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చిన విభూది ప్రసాదాన్ని నుదుటికి పెట్టుకొని అతను పండరిపురం వెళ్లేందుకు బయలుదేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తరించిపోతుంది. కనుక ఇతరుల దుఃఖాన్ని నివారణ చేసే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తాను. బాబా చరిత్రకు అంతులేదు. ఈ అధ్యాయాన్ని ఇక ముగిస్తాను. తర్వాతి అధ్యాయంలో మిగిలిన ఇతర కథలను నేను నా శ్రేయస్సు కోసం చెప్తాను. ఈ నేను అనే అహం వృత్తిని మనసులో నుంచి తీసేద్దామన్నా పోవటం లేదు. ఈ నేను అనేది ఎవరో నిశ్చయంగా తెలియటం లేదు. సాయిబాబాయే స్వయంగా తమ చరిత్రను చెప్పారు. మానవ జన్మ మహత్వాన్ని చెప్తారు. తమ భిక్షా పద్ధతిని వర్ణిస్తారు. బాయాజబాయి భక్తిని, తమ భోజన కౌతుకాన్ని కూడా చెప్తారు. మహల్సాపతి తాత్యా కోతే పాటిల్తో కలిసి బాబా మసీదులో ఎలా పడుకునేవారు అది కూడా వినండి. హేమాడ్ పంతు సాయికి శరణు వచ్చాడు. నేను భక్తుల పాదరక్షణి అంటున్నాడు. అతనికి సాయిబాబా ఆజ్ఞే ఆధారం. ఈ కథా నిరూపణ అయ్యింది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు సర్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వివిధ కథా నిరూపణం అనే పేరు గల 7వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పమస్తు. శుభం భవతు. 8వ అధ్యాయం నరజన్మ మహిమ. భిక్షాన్న సేవనం. బాయాజాబాయి భక్తి వర్ణన. అలాగే తాత్య, మహల్సాపతి, మసీదు శయనం. నరజన్మ మహిమ. బాబా భిక్ష చేసి తినడం, బాయాజాబాయికున్న భక్తిని వర్ణించడం. తాత్యాకోతే పాటిలు, మహల్సాపతులు బాబాతో పాటు మసీదులో నిద్రించడం. మూల గ్రంథంలో ఈ అధ్యాయానికి చివర అధ్యాయంలోని విషయమని చెప్తూ శ్రీ సాయి సమర్థ అవతరణ అని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఈ జగత్తులో ప్రకటమవడం గురించి ఏమీ వ్రాయలేదు. ఆ సంగతి గడిచిన 4వ అధ్యాయంలో వచ్చి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం చివర దాన్ని హేమాడ్ పంతు దర్శింపజేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ పొరపాటున దర్శింపజేసి ఉండవచ్చు. అందుకే నేను నా అభిప్రాయం ప్రకారంపై విషయం లిఖించాను. గడిచిన అధ్యాయంలో చెప్పింది ఏమిటంటే సాయిబాబా ఎలా హిందూ అయ్యారు, లేక ఎలా ముస్లిం అయ్యారు. షిరిడి అదృష్టం ఎంతటిదంటే అది బాబాకి నివాస స్థానం అయింది. మొదట్లో బాబా పసివాడుగా ఎలా ఉన్నారు, తర్వాత పిచ్చి ఫకీరు ఎలా అయ్యారు. మొదట్లో బీడుపడిన బంజరు భూమిలో ఆయన అందమైన తోటను ఎలా పెంచారు. కొంతకాలం తర్వాత అదే ప్రదేశం వాడ ఎలా అయ్యింది.
అలాగే దౌతి, ఖండయోగం మొదలైన బాబా చేసే అసమానమైన యోగ ప్రక్రియలను కూడా వర్ణించారు. తమ దేహాన్ని శ్రమపెట్టి భక్తుల దుఃఖాన్ని బాబా ఎలా సహించేవారో కూడా చెప్పబడింది. సాయినాథులు భక్త రక్షకులు. ఆయన్ని నేనెంతని వర్ణించను. ఇప్పుడు నరజన్మ గొప్పతనం, సాయిబాబా భిక్షా పద్ధతి గురించిన వర్ణన, వాయజాబాయి మహాత్ములను సేవించే పద్ధతి, ఆశ్చర్యాన్ని గొలిపే బాబా భోజనం చేసే తీరు, అలాగే తాతే కోతే పాటిల్, బాబా మహల్సాపతి వీళ్ళు ముగ్గురు మసీదులో నిద్రించే పద్ధతి, బాబా రహతాలో ఉండే కుశాల్ చంద్ మార్వాడి ఇంటికి పోతూ ఉండడాన్ని గురించి కూడా వినండి. ఉదయ అస్తమానాలు ప్రతిరోజు అవుతాయి. ఏళ్లకు ఏళ్ళు అలాగే గడిచిపోతూ ఉంటాయి. ఆయుష్లో సగం నిద్రలోనే గడిచిపోతుంది. మిగిలినది కూడా హాయిగా అనుభవించడానికి వీలుండదు. బాల్యంలో ఆటల మీద దృష్టి, యవ్వనంలో తారుణ్య స్త్రీల పట్ల అనురక్తితో ఆసక్తితో పెట్టే పరుగులు, వృద్ధాప్యంలో అసక్తతతోనూ రోగాలతోనూ నిరంతరం దిగుళ్లతోనూ ఉంటుంది. మానవ జన్మ పుట్టి పుష్టిగా పెరగడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉండడం, అనేక సంవత్సరాలు జీవించడం, వీటితో జన్మ సార్థకమైందని అనగలమా? పరమాత్ముణ్ణి ప్రాప్తింప చేసుకోవడమే మానవ జన్మకి ముఖ్య కర్తవ్యం. లేకపోతే జీవితమంతా కడుపు నింపుకునే కుక్కలు, పందులు మొదలైన వాటికి మనకి తేడా ఏముంది? కుక్కలు కూడా తమ కడుపు నింపుకుంటాయి, ఇష్టం వచ్చినట్లు సంతతిని పెంచుకుంటాయి. అలాంటప్పుడు ఇక నరజన్మలో విశేషం ఏముంది? ఇద్దరి అవస్థ ఒకేలాగా ఉంటుంది. పిండ పోషణ, మైథునం అదే ఒకవేళ నరదేహానికి సాధన అయితే, అదే ఒకవేళ ఈ జన్మకి అంతిమ ధ్యేయం అయితే ఆ నరజన్మ నిరర్ధకరమే. ఆహార నిద్రాది చతుష్టయం, త్రాగడం, నిద్రించడం, మైథునం, భయం అనే 4 రకాలతోనే ఒకవేళ ఆయుష్ ఖర్చయిపోతే కుక్కలకి మానవులకి తేడా ఏమి ఉంటుంది? ఆలోచించి దాని గురించి నిర్ణయించండి. అదే ఒకవేళ నరదేహానికి సార్థకత అయితే తరు జన్మలో మాత్రం ఏం న్యూనత ఉంది? వృక్షాధిక జన్మలకు రావడంలో ఏం అల్పత్వం ఉంది? కొలిమి తిట్టి ఇనుప పని చేసేవాడు గాలిని ఊది బట్టిని వెలిగించే ఒక పనిముట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తుంది. కుక్కలు కూడా శరీరాన్ని పోషించుకుంటాయి. మానవ ప్రాణులు ముక్తులు, స్వతంత్రులు. వారికి ఎలాంటి భయమూ ఉండదు. వారికి తాము శాశ్వతులు అన్న జ్ఞానం ఉంటుంది. అలా ఉండడమే ఈ జన్మకు సాఫల్యం. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనెవరిని, మానవ జన్మకు కారణమేమిటి, వీటన్నిటి మర్మాన్ని తెలుసుకున్న వారే తెలివైన వారు. ఇది తప్ప మిగిలిందంతా వృధా శ్రమ. నందాదీపం జ్యోతిని వెలిగించినప్పటి నుంచి అది ఆరిపోయే వరకు ఒకేలా కనిపిస్తుంది. అయితే అది అనుక్షణము వేరుగా ఉంటుంది. అలాగే ఉంటుంది మన దేహస్థితి కూడా. బాల్య, యవ్వన, వృద్ధాపాలు లోకానికి చక్కగా కనిపిస్తాయి. అయితే అవి ఎవరికి ఎప్పటికీ అవగాహన అందవు. అవి స్వాభావికంగా వస్తాయి, పోతాయి. జ్యోతి కనిపించిన క్షణంలోనే నశిస్తుంది. అలా దాని స్థితిలో నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. అయినా అది ఒకేలా కనిపిస్తుంది. అదే ప్రకారంగా దేహం ఒక క్షణం ఉండి మరుక్షణం ఉండకపోయినా అది ఒకేలా కనిపిస్తుంది. ఈ దేహం అంటే మలమూత్రాల తూము, శ్లేషం, చీము, చొంగలతో ఉన్న మురుక్కాలువ, కఫము, చీము, చొంగలనే మురుగు పదార్థాల స్థానం. దానికి మరణం అడుగడుగునా పెట్టబడి ఉంది. అలా ఈ మానవ దేహం గొప్ప దుర్లక్షణాల కాలువ వాలం. ఈ మానవ దేహం క్రిమి కీటకాలకు నివాసం, రక్త స్నాయువుల వాహనం, బరువులను మోసి తీసుకెళ్లే వాహనం, అస్థి చర్మల సంచి, మూత్రం, పురీషం, అశుద్ధం అనే చెడు వస్తువుల గొయ్యి. నిజంగా అది జీవులకు ప్రత్యక్షంగా గుదిబండే, మానవులకి గొప్ప ప్రతిబంధకం. చర్మం, మాంసం, రుధిరం, స్నాయువు, మేద, మజ్జ, ఎముకలలోని లోపల ఉండే గుజ్జు, అస్థి అంటే ఎముకలు, వాయువు, ఉపస్థ, పాయు,
లాంటి అమంగళకరమైన అవయవాలతో ఉన్న అల్పాయువు ఈ శరీరం. అలా ఈ మానవ దేహం ఒకవేళ అమంగళకరము నసర్వము క్షణభంగరము అయినప్పటికీ సర్వమంగళకరుడైన పరమేశ్వరుడు ఈ దేహం మూలాన్నే మనకి ప్రాప్తిస్తాడు. శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. కేవలం ఊహించటంతోనే భయంకర భీతిని కలగజేసే జనన మరణాలు సదా మనని వెన్నంటే ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఈ ప్రాణం అనంతవాయువులో లీనమైపోతుంది. రాత్రింబవళ్ళు ఎన్నో జీవులు వస్తున్నాయి పోతున్నాయి. ఎవరు లెక్క పెడుతున్నారు? మార్కండేయుడు ప్రాచీన కాలంలో ఒక ఋషి పేరు. ఆయనంత దీర్ఘాయుషున్న మరొక పురుషుడు ఈ జగత్తులో ఉత్పన్నం కాలేదని ఓ నమ్మకం. అంటే అత్యంత దీర్ఘాయుష్తో జన్మించిన వాళ్ళు కూడా కాలగతిని తప్పించుకోలేరు. అలా క్షణభంగురమైన నరదేహంలో తమ నామస్మరణతో పుణ్యాన్ని కలుగజేసే మహనీయుల గురించిన కథలను విశేషాలను వినడంలో సమయాన్ని గడిపితేనే అప్పుడు అది సార్థకం అవుతుంది. అలా గడపని కాలం వ్యర్థంగా పోతుందన్న నిశ్చయ జ్ఞానం కలిగితే అప్పుడే జన్మకు సార్థకత కలుగుతుంది. అయితే అనుభవం రాకుండా అలాంటి విశ్వాసం ఎవరికీ కలగదు. ఆ అనుభవం రావాలి అంటే గొప్ప అభ్యాసం చేయవలసి ఉంటుంది. శాశ్వత సుఖాన్ని కోరుకునే జీవుడు ఈ వైభవాన్ని సాధించుకోవాలి. ధార, సుత, వైభవం, ధనం అంతెందుకు, ఈశ్వరుడి కృపతో సముద్రంతో నాలుగు వైపులా చుట్టబడ్డ అంటే అపరిమిత భూతల రాజ్యమే ప్రాప్తించినప్పటికీ మానవుడి మనసులో అసంతృప్తి ఉంటుంది. చిత్తంలో శాశ్వత సుఖశాంతులు ప్రాప్తింప చేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకొని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుని చూడటం అనే ఒక ఉపాసనే పరమపద ప్రాప్తిని కలిగిస్తుంది. త్వచ, మాంసం, రుధిరం, ఎముకలు కలిసి ఈ మానవ దేహం అనే ఆకారం తయారు కాబడింది. అది పరమార్థ ప్రాప్తికి గొప్ప ప్రతిబంధకం. దానిపై మమకారాన్ని వదలాలి. దాన్ని కేవలం తన పనివాడిగా చూడాలి. దాన్ని నెత్తిమీద ఎక్కించుకోకూడదు. నిరంతరం దాన్ని గారాభం చేయొద్దు. దాన్ని నరకద్వారం చేయవద్దు. అది జీవించి ఉండటానికి కావలసినంతగానే దానికి ఆహారం, వస్త్రాలు, ఆలన పాలన చేసి జనన మరణాలు తప్పించుకోవడానికి ఆధ్యాత్మికోన్నతికి తీసుకురావాలి. దీనిలో జనన మరణాలు లాంటి గొప్ప అరిష్టాలుంటాయి. ఇది ప్రతిక్షణం వినాశనం వైపు మొగ్గు చూపుతూ ఉంది. నిరంతరం దుఃఖాన్ని కలిగించే మానవ జన్మలోని క్షణిక సుఖాల వల్ల ప్రయోజనమేమిటి? మెరుపు చూడండి, ఇప్పుడుంటుంది, మరుక్షణం పోతుంది. సాగరం మీది అలలు క్షణం పాటు ఉంటాయి. అలాగే ఈ శారీరక సుఖం క్షణికం కనుక మనం దాని గురించి వివేచన చేయాలి. దేహం, ఇల్లు, సంతతి, భార్య, జనులు అంతా నశించిపోయే వారేనని తెలుసుకోరు. తల్లిదండ్రులను భుజం మీద మోసి కూడా మానవులు స్వయంగా తాము అలా వెళ్ళవలసిన వారమేనని తెలుసుకోరు. చనిపోయిన వారి వెనుక చక్కగా చనిపోతూ ఉంటారు. జన్మమరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అయినా దాన్ని ఏ మార్గంతో నిరోధించాలన్న దాని గురించి క్షణమాత్రమైనా ఆలోచించరు. నిత్యం కుటుంబాన్ని పెంచుకుంటూ ఆయుష్ తీరిపోతుంది. కాలం ఆయుష్ని గణించటంలో నిమగ్నమై ఉంటుంది. తన కర్తవ్యాన్నది విస్మరించదు. ఆఖరి గడియలో వచ్చిందంటే అదే ఒక క్షణం కూడా ఆగదు. చేపలు పట్టే జాలరి తన వలను విసిరినట్లు అలా కాలం తన వల విసురుతుంది. వలలోని జీవులు గిలగిల్లాడుతూ తల్లడిల్లిపోతూ మృత్యుముఖంలో పడతారు. ఎంతో అదృష్టం వల్ల గత జన్మలో సంతరించుకున్న కోట్లాది పుణ్యాల వల్ల ఈ మానవ జన్మ ప్రాప్తించింది కనుక ఈ యోగ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకొని మన ధ్యేయాన్ని సాధించుకోవాలి. భగీరథునిలా సూర్యవంశంలోని సగరరాజుకి మునిమానవుడు కఠిన తపస్సు చేసి స్వర్గం నుంచి పృథ్వీ వరకు, తర్వాత పాతాళం వరకు గంగను రప్పించాడు. గొప్ప ప్రయత్నం చేసినా కూడా ఈ మానవ జన్మ ప్రాప్తించదు. కేవలం అదృష్టం వల్లే ఆయాచితంగా లభించింది అది. కనుక దాన్ని వ్యర్థంగా మట్టిలో కలపొద్దు. మరుజన్మలో చేద్దాంలే అంటే ఒకసారి ఇది చేజారిపోయాక మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి జన్మే లభిస్తుందని అనుకోవటం మూర్ఘత్వమే. తమ కర్మల మూలంగా శరీర ధారణ చేయటం కోసం ఎందరో పాపాత్ముల పురుషుల రేతస్సులో లేదా వీర్యంలో కలిసి స్త్రీ జననేంద్రియంలో వచ్చి పడతారు. ఎందరో వారికన్నా అల్పమైన జంగమ వర్గంలో జన్మించి తమ కర్మానుసారం స్థావర దశను ప్రాప్తింప చేసుకుంటారు. వారికి ప్రాప్తించిన జ్ఞానము కొద్ది వారి కర్మాచరణ బట్టి వాటిని అనుసరించి వారికి శరీరం ప్రాప్తించడం అనే యోగం పడుతుంది. శృతి యథా ప్రజ్ఞం హి సంభవ
తమ జ్ఞానాన్ని అంటే ఆకలింపు చేసుకునే శక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అని వేదమాత ఎంతో కరుణలొలుకుతూ చెప్పింది. తమ విజ్ఞానాన్ని బట్టే జీవులకు జన్మ ప్రాప్తిస్తుంది. ఈశ్వర లీల మన ఊహలకు అతీతంగా ఉంటుంది. దాన్ని సంపూర్ణ జ్ఞానం ప్రాప్తింప చేసుకోవటం అశక్యం. అది లేచి మాత్రం లభించిన ఆ మానవ దేహం ధన్యమవుతుంది. గొప్ప అదృష్టంతో ఈ మానవ దేహం అపారమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణత్వం ఈశ్వర కృపతో ఈ సాయి చరణాలు ప్రాప్తించాయి. అంటే ఇది పూర్తిగా చేసుకోలేని లాభం. అనేక రకాల పుష్కల యోనులున్న అన్నింటికన్నా మానవ యోని శ్రేష్టమైనది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు అన్న ఈ రకమైన విచారణ మానవ యోనితోనే సాధ్యమవుతుంది. ఇతర యోనులకు అది తెలియదు. అవి ఎలా ఉత్పన్నమవుతాయో అలాగే నశిస్తాయి. తమ మునుపటి అవస్థ, రాబోయే అవస్థల లేదా వర్తమాన అవస్థ, అలాగే ఈశ్వరుని అస్తిత్వం గురించి వాటికి తెలియదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. కనుక వివేక వైరాగ్యాలను స్వీకరించి మానవుడు తన భజన చేస్తాడని ఈ నరదేహాన్ని నిర్మించిన ఈశ్వరుడు ఆనందయుక్తుడయ్యాడు. నాశవంతమైన దేహాన్ని కలిగిన నరుడు మోక్షం ప్రాప్తి కోసం వ్రత వైకల్యాలు, మంత్రతంత్రాలు, దాన ధర్మాలు ఇదట్టి సాధనాలు చేస్తే అప్పుడు అతను అవినాశి గారడివాడు, గొప్ప చతురుడు. అతను అజ్ఞానుల ఎదుట తన ఆటను ప్రదర్శించాడు. తన చాతుర్యంలోని రహస్యము లేదా సారాన్ని తెలుసుకోగల ప్రేక్షకులు కొంటేనే అతనికి ఇష్టము. అలానే పశువులు, పక్షులు, వృక్షాలు ఇత్యాది సమాధానయాన్ని జీవ జంతువులను అసంఖ్యాక సృష్టించిన పరమేశ్వరుని పశ్చాత్తాపయుక్తి ఆశ్చర్యం కలిగింది. తన కర్తృత్వము అర్థహీనమనిపించింది. నేను ఈ బ్రహ్మాండాన్ని విస్తరించాను. అందులో చంద్రుడు, సూర్యుడు, తారకల సమూహాన్ని సృష్టించాను. ఈ కుశలతను ఎవరు కూడా కించితైనా గ్రహించటం లేదు. ఈ సమస్త జగత్తుని జగదీశ్వరుణ్ణేనా నేను ఏ కారణంతో సృష్టించాను, దాని గురించిన నిశ్చయపూర్వకమైన జ్ఞానం ఏ ప్రాణికి లేదు. అసమానమైన నా ఐశ్వర్య సంపన్నతను తెలుసుకోగల కుశగ్ర బుద్ధి గల జీవులను సృష్టించనంత వరకు నా ఈ పని నిజంగా నిరర్థకమే అనుకొని జగదీశుడు మానవులను సృష్టించాడు. సారసార బుద్ధితో నా సామర్థ్యాన్ని తెలుసుకొని నా గొప్ప వైభవాన్ని, అపురూపమైన నా శక్తిని, అలాగే ఇదంతా మాయా లీల అని ఇదంతా ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకున్న వారే జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. నా చింతన చేస్తారు, ధ్యానం చేస్తారు. వారు ఆశ్చర్యహితులైనప్పుడు నా ఆట పూర్తవుతుంది. ప్రేక్షకుల ఆనందం, సంపన్నత అదే నా ఆటకు చెందిన నా సంపన్నత. జగత్తును శాసించే నా కుశలతని చూసిన మానవుడు తాను కృతార్థుడైనాడని అనుకుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కామ్యకర్తలు మనస్సుకు ఆనందమిచ్చే కర్మలు చేయటం, ద్రవ్యోపార్జన, డబ్బు సంపాదించటం దానికోసమే. శరీరాన్ని పోషించటం ఇది కాదు కావలసింది. జీవుడిలో ప్రాణం ఉండగానే బ్రహ్మజ్ఞానం సంపాదించటంలో ఆయుష్కు సాఫల్యత ఉంది.
తత్వం అంటే అభేద జ్ఞానం. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్మను ఉపాసించటం అన్నా అదే. భక్తులు అనే భగవంతుడన్నా అదే. గురువు బ్రహ్మ రెండూ లేవు. పరమాత్మను అలాగే భక్తి కలిగాయంటే మాయను దాటటం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ పురుషులు జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింపచేసుకొని ఆత్మానందంలో నిమగ్నమవుతారు. వారు భక్తులని అదృష్టశీలురని తెలుసుకోవాలి. తమ నిజమైన ఆత్మస్వరూపం గురించిన స్పృహ లేకపోవటం, అజ్ఞానాన్ని నిరసించకుండానే తనని కృతార్థుడిగా భావించటం ఇదో విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం అజ్ఞానం ఈ రెండు మనోవృత్తులు అవిజ్ఞాన్ని ఉత్పన్నం చేయటానికి కారణభూతులవుతాయి. ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు రెండింటినీ తీసి విసిరి పారేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని దూరం చేయాలి. జ్ఞాన అజ్ఞానాలను అతీతంగా పోయి స్వస్వరూపంలో లీనమవటమే మానవ జన్మకు అంతిమ ధ్యేయం. విషయ ప్రీతి అనే నూనెను ఇంకింపచేయనంత వరకు, అజ్ఞానం అనే అంధకారాన్ని మసి చేయనంత వరకు, నేను నాది అనే వృత్తులను కాల్చేయనంత వరకు జ్ఞానం తన తేజస్సును ప్రజ్వరిల్వ చేయదు. మానవ దేహంలో ఏ ఏ పనులున్నాయో అవి ఆపగలిగినవి అయినా కాకపోయినా అవి బుద్ధిపూర్వకంగా చేసిన సంకల్పాలని లేదా నిశ్చయపూర్వకంగానే చేసినవని తెలుసుకోవాలి. మనకు వేరే ఏదో పని చేయవలసిన అవసరం లేదు. మనం హాయిగా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, విశ్రాంతి తీసుకోవాలి, అథవా రామనామ చింతన చేయాలి, నిశ్చయంగా నిష్కామంగా ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు ఉపాధులు. ఒకానొక పదార్థాన్ని తన నిజస్వరూపం నుంచి వేరు చేసి చూపించే వస్తువు. దానివల్లనే స్వయంగా అనాథ అభోక్త అయి ఉన్న ఆత్మకర్మ యొక్క భోక్తృత్వం అనే సంకటాన్ని దేహం మీదకి తీసుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఉపాధి మూలంగానే అవుతుంది. స్వాభావికంగా అది అభోక్త అయి ఉంటుంది. దానికోసం న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకతలను అస్తిత్వం చూపించి, ఆ భావం చూపించి ప్రతిపాదించే రుజువుల్ని ఇచ్చింది. అది చూడండి. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకుని తనకు ప్రాప్తించిన కర్మలను బుద్ధికి సమర్పించి, పనులను మనస్సు చేతికే ఇచ్చి స్వయంగా తాను ఏ కర్మ చేయనట్లుండాలి. తన వర్ణాశ్రమ కర్తవ్యాన్ని అనుసరించి విధులను నిర్వర్తించాలి. నిరంతరం ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో విచారణ చేస్తూ ఉండాలి. అదే నరదేహానికి అంతిమ సాధన. ఆత్మస్వరూపంలో రమిస్తుంటేనే సుఖం లభిస్తుంది. 4 పురుషార్థాలు సాధించటానికి నరదేహం తప్ప మరో సాధనే లేదు. అభ్యాసం చేయటంలో తత్పరుడై ఉండే మానవుడికి శ్రీ విష్ణువు పదవి ప్రాప్తిస్తుంది. కనుక దేహం పడిపోనంత వరకు ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. మానవ జన్మని ఒక్క క్షణానికి కూడా ఉపేక్షించకుండా వ్యర్థం చేయకూడదు. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల్లోకి పోగానే అది తీయని నీరుగా మారినట్లు, అదేవిధంగా మనం గురుచరణాలను పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది. అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరి వల్ల కూడా అవగతం కాదు. గురు కరాఫలబనం చేసినప్పుడు వెంటనే మందబుద్ధులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, గురురాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రయోజనకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలో ఎక్కువ తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనే లేదా అంత ఆలస్యంగానూ లభిస్తుంది. మహాపురుషులు బద్ధులను, సంసారంలోని మాయ యొక్క జనన మరణాలను విడవాలన్న బంధనంలో చిక్కినపోయేవారు ముముక్షువులు. సంసారంలోని జనన మరణాలనే బంధనాల నుంచి విడవడాలని దృఢబుద్ధి కల మోక్షాన్ని ఆపేక్షించేవారుగా చేస్తారు. ముముక్షువులను ముక్తులుగా చేస్తారు. స్వతహాగా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. పరోపకారం కోసమే వారి పనిచేస్తారు. వ్యాఖ్యానాలు చేసిన, పురాణాలు లిఖించిన కాని పనిని సత్పురుషులు తమ కేవలం ఆచరణతోనే సహజ సిద్ధం చేస్తారు. సత్పురుషుల ఆచరణ ప్రవర్తనలతోనే వారు మాట్లాడకుండా మనకు
బోధ కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శరత్ బాబూజీ की जय. క్షమ, శాంతి, నిస్సంగం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం ఇవన్నీ ఆచరణలోనికి తీసుకుని వచ్చిన మానవులు అరుదుగా లభిస్తారు. పుస్తక పఠనంతో ప్రాప్తించినవి ఒకానొక వ్యక్తి ఆచరణ చూస్తే ప్రాప్తిస్తాయి. అసంఖ్య తారకల సముదాయం ఇవ్వలేని ప్రకాశాన్ని ఒక్క సూర్యుడు ఇస్తాడు. అలాగే ఈ గొప్ప మనసున్న సత్పురుషులు కూడా వారి సహజక్రియ అనంతకోటి జీవులను బంధముక్తులను చేసి అత్యంత సుఖాన్నిస్తుంది. వీరిలోనే సాయి మహారాజు ఒక ఐశ్వర్యవంతులైన శ్రేష్ఠ మహాపురుషులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఓ ఫకీరు ఆచరణలా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను నాది అన్న భావనే లేదు. జీవమాత్రుల పట్ల సదా దయార్ద్ర హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తిభవించిన భగవంతున్నే చూసేవారు. సుఖం లభించినందుకు హర్షించేవారు కాదు, దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు, నిరుపేద ఇద్దరూ ఒకలాగానే అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ్మ ముడివేసి చేసే సైగతో ఓ క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. ఆయన భుజానికి జోలి వేసుకొని ఇంటింటికి తిరుగుతుండేవారు. బాబా భిక్షగాడై అమ్మాయి రొట్టె ముక్క తెచ్చిపెట్టు అంటూ ఎవరి గడపకి వచ్చి చేయి చాపేవారు వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా తీసుకొని రెండో భుజానికి జోలి వేసుకొని ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశింపబడిన కొన్ని ఇండ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేగు డబ్బాలో నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం, రొట్టెలతో పాటు జోలి చాపేవారు. పలుచని పదార్థాలు ఏమైనా సరే రేగు డబ్బాలో నింపుకునేవారు. పదార్థం రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకు ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలిలో పడిన వాటిని తిని తృప్తి పడాలంతే. అవి రుచిగా ఉన్నాయా లేదా అన్న ఆలోచనే ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలు రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి తెచ్చి కడుపు నింపుకొని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకి మాత్రం ఏమైనా నియమం ఉందా? మనసుకు తోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కోసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు, కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎప్పుడూ బయటికి తరిమేవారు కాదు. మసీదుని ప్రాంగణాన్ని ఊడ్చే ఆమె కూడా అందులో నుంచి 10-12 రొట్టెలు తమ ఇంటికి తీసుకెళ్లేది. అయితే బాబా ఆమెను ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కల్ని, పిల్లుల్ని బయటికి తరమటం అనే దాన్ని స్వప్నంలో కూడా ఎరుగుని ఆయన పేదలను, దీనులను వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీరు అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టె ముక్కను యాచించి కడుపు నింపుకొని ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడ? ఆయన ఫకీర్ అన్న మాట నిజమే, అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిరపేక్షులే అయినా స్నేహపాత్రులు. బయటికి చాపల్యంగా ఉన్నా లోపల ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. అలా ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. అలా ఈ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణంతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఈయన్ని గొప్పవారుగా భావించేవారు. తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె తలపై తట్టలో రొట్టెలు పెట్టుకొని మధ్యాహ్నం పూట అడవికి క్రోసుల దూరం నడిచి వెళ్ళి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతూ ఉండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి ఫకీరుని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంత గొప్పది! మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్ళి ఆమె రొట్టెలు, కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది.
అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మరచిపోలేదు. దాన్ని పూర్తిగా తమ స్మృతి పదంలో పెట్టుకొని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారు ఉభయులకి అంటే బైజామాయి ఆమె భర్త ఫకీరు పట్ల నిజమైన దృఢభక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం. దైవం భక్తిభావం ఉన్న నిజమైన భక్తులకి చెందినవాడు కదా. ఫకీరు ధ్యానస్థులై కూర్చుని ఉండేవారు. బాయిజాబాయి ఆయన ముందు ఆకు వేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడు అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు, పేదరికమే శాశ్వతమైనది, ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తరువాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోకి వచ్చి ఉండటం మొదలెట్టారు. మసీదులో అన్నం తినడం ప్రారంభించారు. ఆ తల్లి అంటే బాయిజామాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ళ తర్వాత ఆ నియమాన్ని తాత్య కూడా అదే విధంగా పాటించాడు. మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరం వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయుల సమాగమ ఆశ్చర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్య కోతే పాటిల్ గొప్ప అదృష్టవంతుడు. మహల్సపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవన సౌభాగ్యాన్ని ఇద్దరూ కూడా సమానంగా అనుభవించారు. తాత్య మహల్సపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమాన ప్రేమ ఉండేది. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరి తగిలేగా మధ్య కేంద్ర బిందువు వద్ద ఉండేవి వాళ్ళ పాదాలు. అలా పక్కలు పరుచుకొని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ఒకరికి నిద్రతో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్య గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కునే లేపేవారు. అతన్ని అటు ఇటు పొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహల్సపతితో కలిసి బాబా తాత్యాన్ని గట్టిగా పట్టుకొని అతని పాదాలు, వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్య మసీదులో బాబాతో కలిసి నిద్రించారు. ఆ రోజులు ఎంత గొప్పవి! ఆ మధుర స్మృతులు నిరంతరం అలా ఉండిపోతాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మా నాన్నలని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకు విలువను ఎవరికి చెప్పగలరు? తరువాత తండ్రి మరణించారు. తాత్య సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, భార్యకి భర్తగా అయ్యి అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. అలాగే రహతా గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరు గల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపతి కోతే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే కుశాల్ చంద్ తండ్రి పినతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తరువాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకి ఉన్న ప్రేమ మూలంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సును కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్ర బండిలో ప్రేమికులైన భక్తులను వెంట తీసుకొని షిరిడి నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు. ఆ గ్రామస్తులు మేళ తాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరలో కలిసి ప్రేమతో ఆయనకు సాష్టాంగ పడేవారు. అప్పుడు అక్కడి నుంచి ఉత్సవం సంబరంతో వాయిద్యాల మ్రోతలతో అంచులు దాటిన ఆనందం మనస్సులోన పెనవేసుకోగా ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోనికి తీసుకెళ్లేవారు. తరువాత కుశాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం పలహారాలను సమర్పించి ఆయన ఆసనం మీద విశ్రాంతిగా ఆశీనులను చేసేవారు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకొని ఒకరికొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై సహచరులతో కలిసి షిరిడి తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రహతా గ్రామం ఉండేది,
మరోవైపు నీమ్గాం ఉండేది. ఆ రెండింటి మధ్య బాబా ఉండే షిరిడి గ్రామం ఉండేది. ఆ మధ్య కేంద్ర బిందువు నుండి ఆ 2 గ్రామాలను దాటి అవతలికి ఆయన తమ దేహత్యాగం చేసే వరకు స్థూల దేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోనూ లేదు. రైలు महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి